వ్యవసాయం ప్రధానమైన భారతదేశం భూగోళంలో ఉత్తర భాగంలో ఉప ఆయన మండలంలో ఉండటంతో నీటి ఆవశ్యకత చాలా ఎక్కువ. దేశ వ్యవసాయం ఋతుపవనాలపై ఆధారపడి ఉండటంతో కొన్నిసార్లు ఎక్కువగా, మరికొన్నిసార్లు సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షం కురుస్తుంది. దేశవ్యాప్తంగా వర్షపాతంలో విపరీతమైన వ్యత్యాసాలు ఉన్నాయి. అందుకే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకు కృత్రిమ పద్ధతుల ద్వారా నీటిపారుదల సౌకర్యాలు కల్పించాల్సి వచ్చింది. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న మార్గంలో ఆనకట్ట కట్టి నిల్వ చేసి ఆ నీటిని కావలసిన ప్రాంతాలకు కాలువలు, గొట్టాల ద్వారా సరఫరా చేస్తారు. దేశంలో నీటిపారుదల ప్రాజెక్టులను ఆయకట్టు విస్తీర్ణం ఆధారంగా వర్గీకరించారు. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఇవి 10,000 హెక్టార్లు లేదా అంతకన్నా ఎక్కువ భూములకు నీరు అందిస్తాయి. వీటి నిల్వ సామర్థ్యం చాలా ఎక్కువ. వీటి నుంచి కాలువల ద్వారా చాలా దూరం వరకు నీటిపారుదల సౌకర్యం కల్పిస్తారు. ఈ రకమైన ప్రాజెక్టులు బహుళ ప్రయోజనాల కోసం నిర్మిస్తారు. ఉదాహరణకి నీటిపారుదల, వరద నివారణ, విద్యుత్ ఉత్పత్తి మొదలైనవి. మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు ఇవి 10,000 హెక్టార్ల కన్నా తక్కువగా, 2,000 హెక్టార్ల కన్నా ఎక్కువగా భూములకు నీటిని అందిస్తాయి. ఈ ప్రాజెక్టులు కొన్నిసార్లు బహుళ ప్రయోజనాలను కూడా సమకూరుస్తాయి. నీటి నిల్వ సామర్థ్యం భారీ ప్రాజెక్టుల కన్నా తక్కువ. నీటి మళ్లింపు, నీటిపారుదల లక్ష్యంతో వీటిని ఎక్కువగా నిర్మిస్తారు. చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులు 2,000 హెక్టార్ల కన్నా తక్కువ ఆయకట్టు ఉన్న ప్రాజెక్టులు ఎక్కువగా చెరువులు, చిన్న రిజర్వాయర్లు, భూగర్భ నీటి సరఫరా కలిగి ఉంటాయి. ఒక భారీ ప్రాజెక్టు కింద అనేక చిన్న తరహా ప్రాజెక్టులు కూడా ఉంటాయి. దేశంలో ప్రాచీన కాలంలోనే సాగు భూములకు నీటిపారుదల వసతులు కల్పించారు. కావేరీ నదిపై క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఆనకట్ట నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మొఘలుల కాలంలో పశ్చిమ యమునా కాలువ తవ్వించినట్లు తెలుస్తుంది. దీనిని 14వ శతాబ్దంలో ఫిరోజ్ షా తవ్వించగా 1568లో అక్బర్ మరమ్మతులు చేయించాడు. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు 1529లో తుంగభద్ర కాలువ తవ్వించాడు. సర్ ఆర్థర్ కాటన్ 1850లో గోదావరి, కృష్ణా నదులపై ఆనకట్టలు నిర్మించి డెల్టా ప్రాంత భూములకు నీరందించాడు. ఆధునిక యుగంలో కావేరీ నదిపై 1934లో మెట్టూరు వద్ద ఆనకట్ట కట్టారు. ఇది బహుళార్థ సాధక ఆనకట్ట. ఇలాంటిది ఆసియాలోనే ఇదే మొదటిది. ముఖ్యమైన భారీ నీటిపారుదల ప్రాజెక్టులు స్వాతంత్ర అనంతరం వివిధ ప్రణాళికా కాలాల్లో దేశవ్యాప్తంగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించి నీటిపారుదల వసతులు కల్పించారు. దామోదర లోయ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టును అమెరికాలోని టెన్నిస్ వ్యాలీ అథారిటీ స్ఫూర్తితో రూపకల్పన చేశారు. 1948లో నిర్మాణం ప్రారంభించి 1957 నాటికి పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు నీటిపారుదల, వరద నివారణ, విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాలతో నిర్మించారు. బాక్రానంగల్ ప్రాజెక్టు ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. భారత అతిపెద్ద బహుళార్థ సాధక నదీలోయ ప్రాజెక్టు. దేశంలో అత్యధిక గురుత్వాకర్షణ ఉన్న ఆనకట్ట. 518 మీటర్ల పొడవు, 226 మీటర్ల ఎత్తుతో సట్లెజ్ నదిపై బాక్రా వద్ద నిర్మించారు. చంబల్ ప్రాజెక్టు ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. మొదటి దశలో గాంధీ సాగర్ డ్యాం, కోటా బ్యారేజ్, రెండో దశలో రాణా ప్రతాప్ సాగర్ డ్యాం పూర్తి చేశారు. మూడో దశలో జవహర్ సాగర్ డ్యాం నిర్మాణం చేశారు. మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 386 మెగావాట్లు. హీరాకుడ్ ప్రాజెక్టు ఇది ఒడిశాలోని మహానదిపై నిర్మించిన 4,801 మీటర్ల పొడవైన ఆనకట్ట. ప్రపంచంలోనే పొడవైనది. సుమారు 12 లక్షల హెక్టార్లకు నీరు అందిస్తుంది. ఫరక్కా బ్యారేజ్ గంగా నదిపై ఫరక్కాలో నిర్మించారు. మరో ఆనకట్ట భాగీరథిపై జంగీపూర్లో నిర్మించారు. ఫరక్కా బ్యారేజీ ప్రాథమిక లక్ష్యం
కోల్కతా ఓడరేవును సంరక్షించడం, హుగ్లీ నదికి నౌకాయానాన్ని మెరుగుపరచడం. నర్మదా లోయ ప్రాజెక్టు ఇది మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల అవసరాలను తీర్చడానికి 1987లో ప్రారంభించారు. నర్మదా లోయ ప్రాజెక్టులో సర్దార్ సరోవర్ డ్యాం అతిపెద్దది. ఇది రెండవ అతిపెద్ద కాంక్రీట్ డ్యాం. అమెరికాలోని గ్రాండ్ కోలీ ప్రపంచంలోనే అతిపెద్ద కాంక్రీట్ డ్యాం. మరొకటి ఇందిరాసాగర్ డ్యాం. దీనిని నర్మదా సాగర్ డ్యాం అంటారు. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా దగ్గర ఉన్న పునాస్ వద్ద నిర్మించారు. నాగార్జున సాగర్ డ్యాం నల్గొండ జిల్లా నందికొండ గ్రామం వద్ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో నిర్మించారు. 1955లో ప్రారంభమై 1967లో పూర్తయింది. దీని కుడి కాలువకు జవహర్ కాలువ, ఎడమ కాలువకు లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అని పేరు పెట్టారు. కుడి కాలువ ఏపీకి, ఎడమ కాలువ తెలంగాణకు నీరు అందిస్తాయి. తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. దీనినే పంపాసాగర్ అంటారు. తుంగభద్ర హై లెవెల్ కెనాల్ను HLCగా పిలుస్తారు. ఇది అనంతపురం జిల్లా పెంకచర్ల గ్రామం వద్ద ఉంది. లో లెవెల్ కెనాల్ కర్నూలు జిల్లాకు సాగునీరు అందిస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దీనినే పోచంపాడు ప్రాజెక్టు అని అంటారు. గోదావరి నదిపై తెలంగాణలో నిర్మించిన మొట్టమొదటి ప్రాజెక్టు. 1963లో ప్రారంభించారు. దీని కింద కాకతీయ కాలువ, లక్ష్మీ కాలువ, సరస్వతి కాలువలు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు దీనికి మరొక పేరు నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు. కృష్ణానదిపై శ్రీశైలం వద్ద నిర్మించారు. 1981లో శ్రీశైలం కుడి కాలువ, 1983లో తెలుగుగంగ ఎడమ కాలువ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం జల విద్యుత్ ఉత్పత్తి. ఇందులో 2 జల విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి.